అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపారు. భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని కర్ణాటకలోని ఓ గ్రామం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపుర జనాభా దాదాపు 30,000. వీళ్ళలో ఎక్కువ మంది షియా ముస్లింలు. దీన్ని మినీ ఇరాన్గా అభివర్ణిస్తుంటారు. ఇరాన్కు నాయకత్వ బాధ్యతలు స్వీకరించే ముందు ఖమేనీ భారత్ను సందర్శించారు. ఆ సమయంలో మినీ ఇరాన్గా పిలిచే అలీపూర్లోనూ పర్యటించారు. ఈ గ్రామంలో దాదాపు 90% షియా ముస్లింలు ఉంటారు. 1981 ఫిబ్రవరిలో ఇక్కడికొచ్చిన ఖమేనీ ఇరాన్ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. స్థానిక ప్రజలతో పాటు మత పెద్దలతో ముచ్చటించారు. ఆయన గౌరవార్థం నిర్మించిన ఆసుపత్రిలో నేటికి వైద్య చికిత్సలన్నీ ఇరాన్ ఏజెన్సీ నిధులతోనే చేపడుతున్నారు. ఇలా ఇరాన్తో ఈ గ్రామానికి బలమైన సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. అనేక కుటుంబాలు ఉన్నత చదువుల కోసం ఇరాన్ వెళ్లటంతో పాటు కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినట్లు తెలిపారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారనే వార్తతో అలీపుర వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సంఘీభావంగా గ్రామంలో 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఖమేనీని వీరంతా విదేశీ నాయకుడిగా కాకుండా సామాజిక చైతన్యాన్ని నింపిన మార్గదర్శకుడిగా ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలోనే ఖమేనీ మృతికి సంతాపంగా సామూహిక ప్రార్థనలు, ర్యాలీలు చేపట్టాలని తీర్మానించినట్లు గ్రామస్తులు తెలిపారు.